మీ బిజినెస్ గురించి మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా? కాంటాక్ట్ us 8247743841. If you want to promote your shop business in a channel, you can call me to above number. రామ్ చరణ్, కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో శంకర్ తెరకెక్కించిన చిత్రం గేమ్ చేంజర్. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్గా రాజమండ్రిలో జరిగింది. ఈ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ బాబాయి అబ్బాయి ఇద్దరు వేదికపై కనిపించడమే అని చెప్పవచ్చు. చరణ్, పవన్ కళ్యాణ్ ఇద్దరు పక్కపక్క నిలబడి కనిపిస్తూ ఉంటే ఫ్యాన్స్కి కనుల పండుగగా మారింది. ఈవెంట్లో పవన్ కళ్యాణ్ స్పీచ్ మరో హైలైట్. ప్రతి అంశాన్ని టచ్ చేస్తూ చిత్ర పరిశ్రమకి దిశానిర్దేశం చేస్తూ దాదాసాహెబ్ సత్యజిత్ రే, ఎన్టీఆర్, కృష్ణ, రాజ్ కపూర్ లాంటి వారిని స్మరించుకుంటూ పవన్ కళ్యాణ్ ప్రసంగం కొనసాగింది. తన కుటుంబం గురించి కూడా పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా మాట్లాడారు. రామ్ చరణ్ అయినా తాను అయినా ఈ స్థాయికి వచ్చాము అంటే అందుకు కారణం చిరంజీవి గారు అని పవన్ తెలిపారు. రామ్ చరణ్ ఈ స్థాయికి చేరుకున్నందుకు తనకి చాలా సంతోషంగా ఉందని తెలిపారు. రామ్ చరణ్ పుట్టినప్పుడు నామకరణం జరిగింది. రామ్ చరణ్ పేరు వెనుక ఉన్న సీక్రెట్ని కూడా పవన్ తొలిసారి రివీల్ చేశారు. మా కుటుంబం మొత్తం ఆంజనేయ స్వామిని ఆరాధిస్తాం. మా నాన్న రామ్ చరణ్కి ఆంజనేయ స్వామి పేరు వచ్చేలా నామకరణం చేశారు. శ్రీరాముడి చరణాల వద్ద ఉండేవాడు ఆంజనేయుడు కాబట్టి రామ్ చరణ్ అని పేరు పెట్టారు. ఎంత శక్తివంతుడు అయినప్పటికీ హనుమంతుడు రాముడి పాదాల వద్ద ఒదిగి ఉంటాడు. రామ్ చరణ్ కూడా అలాగే ఒదిగి ఉండాలని ఆ పేరు పెట్టారు. రామ్ చరణ్కి తన శక్తి తెలియదు. ఎంత శక్తివంతుడు అయినప్పటికీ వినయ విధేయతలతో ఉంటాడు అని పవన్ అన్నారు. రామ్ చరణ్ సంవత్సరంలో 100 రోజులు అయ్యప్పమాల, ఆంజనేయ స్వామి మాల, వివిధ దీక్షల్లో ఉంటాడు. కనీసం చెప్పులు కూడా వేసుకోడు. ఎందుకురా ఎన్ని దీక్షలు అని అడిగా. దీనికి చరణ్ ఏం చెప్పాడంటే, నన్ను నేను కంట్రోల్ చేసుకోవడానికి, గర్వం దరిచేరకుండా ఉండడానికి అని చెప్పాడట. ఇక పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆసక్తికరమైన విషయాలు కూడా చెప్పుకొచ్చారు. టికెట్ రేట్ల మీద ఎందుకు పెంచుతాము అనే విషయాన్ని కూడా రివీల్ చేశారు. డిమాండ్ అండ్ సప్లై బేస్ మీద టికెట్ రేట్లు పెంచుతామని, పెద్ద సినిమాలకు భారీ బడ్జెట్ చిత్రాలకు డబ్బులు రావాలంటే టికెట్లు రేట్లు పెంచాలనే విషయాన్ని తెలిపారు. అయితే పెంచిన డబ్బుల్లో 18% ప్రభుత్వానికి జీఎస్టీ రూపంలో వస్తుందని తెలిపారు పవన్. మన వైపు ఏపీలో సినిమాని అభివృద్ధి చేయాలని, అక్కడ కూడా ఇన్స్టిట్యూట్లు పెట్టాలని, దర్శకత్వం, ఆర్ట్, కొరియోగ్రఫీ, మ్యూజిక్ ఇలా వివిధ భాగాల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించే ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం అన్ని రకాలుగా సపోర్ట్ ఉంటుందన్నారు. ఇంకోవైపు సమాజానికి ఉపయోగపడే సినిమాలు చేయాలని ప్రత్యేకంగా చెప్పారు పవన్. వకీల్ సాబ్లో అమ్మాయిని వర్జినా అనే డైలాగ్ చెప్పడానికి తాను చాలా ఇబ్బంది పడ్డానని, చెప్పలేను అని చెప్పినట్టు తెలిపారు. కాబట్టి సినిమా ద్వారా మంచి విషయాలు చెప్పాలని, శంకర్ గారు తీసిన ఒకే ఒక్కడు, శివాజీ వంటివి చూస్తుంటే ఓ తృప్తి కలుగుతుంది. సినిమాలో మంచి చెడులు ఉంటాయి. ఏది తీసుకోవాలనేది ప్రేక్షకుల చేతుల్లో ఉంటుంది. వినోదంతో పాటు ఆలోచింపచేసే చిత్రాలు కూడా రావాలని కోరుకుంటున్నాను. విలువల్ని నేర్పించే చిత్రాలు మరిన్ని రావాలని కోరుకుంటున్నాను అని పవన్ అన్నారు. ఈ క్రమంలో ఓ విషయాన్ని పవన్ కళ్యాణ్ బలంగా చెప్పారు. చిరంజీవి గురించి చాలా గొప్పగా చెప్పారు. బేసిక్గా పవన్ అన్నయ్య గురించి తరచూ చెప్తుంటారు, కానీ ఏ విషయం చెప్పాలో అంతే చెప్తారు. కానీ ఈ ఈవెంట్లో మాత్రం చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పారు. తాను డిప్యూటీ సీఎం అయినా, మన్యంలో కాలినడకన వెళ్ళగలిగిన, ఈ స్థాయికి ఎదిగిన చరణ్ గ్లోబల్ స్టార్ అయినా దానికి మూలం చిరంజీవి అని, ఆయన కష్టం వల్లే తాము ఎదిగామని, మన మూలాలు ఎప్పుడూ మర్చిపోకూడదని తెలిపారు పవన్. రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అయినా, ఆస్కార్ వేదిక వరకు వెళ్ళినా విజయం, గర్వం ఉండదని, డౌన్లో ఉండేందుకు ప్రయత్నిస్తాడని, తన ఫ్యామిలీ అహంకారం ఉండదని తెలిపారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే లక్షణం చిరంజీవి నుంచి నేర్చుకున్నాడని రామ్ చరణ్పై ప్రశంసల వర్షం కురిపించారు. అయితే మనం ఏ స్థాయి నుంచి వచ్చామో అనేది మూలాలు మర్చిపోకూడదని బలంగా చెప్పే ప్రయత్నం చేశారు పవన్. ఇదే ఇప్పుడు ఆసక్తికరంగా చర్చనీయాంశంగా మారింది. పవన్ ఎందుకు అలా చెప్పాల్సి వచ్చిందనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే పవన్ వ్యాఖ్యలను అల్లు అర్జున్ సంఘటనతో ముడిపెడుతున్నారు నెటిజన్లు. పుష్ప 2 సినిమా విషయంలో అల్లు అర్జున్ అతి చేశారనే విమర్శలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆయన పరోక్షంగా బన్నీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారని అంటున్నారు. అందుకే ఆయా విషయాలను బలంగా చెప్పాడని అంటున్నారు. మొత్తానికి బన్నీని ఉద్దేశించే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారనేది ఇప్పుడు ఇంటర్నెట్ని షేక్ చేస్తోంది. మరోవైపు ఇండస్ట్రీ గురించి, ఇతర హీరోల గురించి కూడా మాట్లాడారు పవన్. ఏపీలో వైసీపీ ప్రభుత్వంలో తాము వ్యవహరించమని, సినిమాకి రాజకీయ రంగు పులవడం తమకు నచ్చదని, హీరోలతో నమస్కారాలు పెట్టించుకోవడం నచ్చదని తెలిపారు. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఎప్పుడు ఎవరి మీద వివక్ష చూపించలేదు. చంద్రబాబు గారు సైతం ఎప్పుడు తెలుగు చిత్రసీమకు దోహదపడుతూనే ఉన్నారు. తమకు సపోర్టు చేయకపోయినా టికెట్ల రేట్లు పెంచే విషయంలో సపోర్టు చేస్తున్నామని, సినిమాని, రాజకీయాలను సపరేట్గా చూస్తామని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇక చిరంజీవి తనకు తండ్రి సమానులు, వదిన తల్లితో సమానం. అందుకే రామ్ చరణ్ నాకు తమ్ముడు లాంటివాడు. చిన్నప్పుడు రామ్ చరణ్ని ఏడిపించేవాడిని. రామ్ చరణ్ తెల్లవారుజామున చలిలో హార్స్ రైడింగ్ నేర్చుకోవడానికి వెళ్ళేవాడు. రామ్ చరణ్ అంత క్రమశిక్షణగా ఉండేవాడు. రామ్ చరణ్లో ఇంత శక్తి సమర్థత ఉందని తెలియదు. సినిమాలో తప్ప రామ్ చరణ్ డ్యాన్స్ చేయడం చూడలేదు, కానీ అద్భుతమైన డ్యాన్సర్. రంగస్థలం మూవీలో రామ్ చరణ్ నటన చూసి అవార్డు రావాలని కోరుకున్నాను.
భవిష్యత్తులో రావాలి. గోదావరి తాలూకు కల్చర్ రామ్ చరణ్కు తెలియదు. ఆయన గొప్పగా నటించాడు. చిరంజీవికి తగ్గ వారసుడు, అందుకే గ్లోబల్ స్టార్ అయ్యాడు. మా అన్నయ్య అంటే నాకు ఎందుకు గౌరవం అంటే మొగల్తూరు నుండి వెళ్ళి ఎవరి అన్న లేకుండా ఎదిగారు. ఆయన ఒక్కడు పెరిగి మా అందరికీ ఊతమిచ్చాడు. నాకు ప్రజాసేవ చేసే అవకాశం రావడానికి కూడా చిరంజీవి కారణం. అన్నయ్య చిరంజీవి ఎంతో కష్టపడేవారు. ఆయన షూటింగ్ పూర్తి చేసుకొని అర్ధరాత్రి వచ్చేవారు. నేను ఎదురు చూస్తూ ఉండేవాడిని. ఇంటికి వచ్చాక అలసిపోయేవాడు. ఒంటి నిండా గాయాలు. నేను ఏ పని చేయడం లేదు. అందుకే ఆయన షూస్ తీసి పాదాలు తుడిచేవాడిని. అలాంటి కష్టాన్ని చూస్తూ రామ్ చరణ్ పెరిగాడు. మేమెప్పుడు మెగా హీరోల అభిమానులు అని చెప్పలేము. అందరూ కూడా అందరూ హీరోల సినిమాలు చూస్తారు. ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ని ఇష్టపడతారు. ఏ స్థాయి హీరో అయినా అభిమానులు ఉన్నారు. నాని సినిమాలను మా ఇంట్లో చాలామంది ఇష్టపడతారు. ఒక హీరో సినిమా పోలని కోరుకునే సంస్కృతి లేదు. సర్వే జన సుఖినో భవంతు అని మా నాన్న నేర్పించాడు. రామ్ చరణ్ హార్స్ రైడింగ్ చేస్తుంటే అసూయ కలుగుతుంది. మగధీరలో చూసి అసూయ కలిగింది. గబ్బర్ సింగ్లో నాకు హార్స్ రైడింగ్ సీన్ పెట్టారు. నాకు హార్స్ రైడింగ్ రాదని వాళ్ళకు తెలియదు. అప్పుడు గుర్రం చెవిలో చెప్పాను నాకు హార్స్ రైడింగ్ రాదని. ఆ గుర్రానికి బెల్లం ముక్క క్యారెట్ పెట్టాను. నన్ను అది సురక్షితంగా చేర్చింది. రామ్ చరణ్ ఇంగ్లాండ్లో డ్యాన్స్ నేర్చుకున్నాడు. అంతగా సినిమా హీరో కావడానికి కష్టపడ్డాడు. గేమ్ చేంజర్ సినిమా ప్రత్యేకించి సోషల్ మెసేజ్ ఉన్న సినిమా అని తెలిసింది. ట్రైలర్ చూశాను, అద్భుతంగా ఉంది. బాగా ఆడుతుంది. శంకర్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు. అందరూ గేమ్ చేంజర్ చూడండి. పబ్లిక్ ఫంక్షన్ పెట్టడానికి నేను చాలా ఆలోచించాను, కానీ తప్పదు. మీ క్షేమం మాకు ముఖ్యం. మీ అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నా. ఇంటికి క్షేమంగా వెళ్ళండి. అలాగే అడగగానే టికెట్స్ రేట్లు ఎందుకు పెంచాలి అని అడుగుతారు. ఇది డిమాండ్ అండ్ సప్లై. బడ్జెట్స్ పెరిగిపోయాయి. తెలుగు సినిమాలు వరల్డ్ వైడ్గా విడుదల చేస్తున్నారు. పెరిగిన ప్రతి రూపాయికి తిరిగి ప్రభుత్వానికి ట్యాక్స్ వస్తుంది. నా సినిమాలకు టికెట్స్ పెంచలేదు. సినిమాకు రాజకీయ రంగు వద్దు. వివిధ పరిశ్రమలకు చెందిన వారు ఒక సినిమాకు పనిచేస్తున్నారు. మనం మాయాబజార్ మూకీలు తీశాము. మనం హాలీవుడ్ని అనుకరించడం మానేయాలి. ఒరిజినల్ కథలు రావాలి. సినిమా టికెట్స్ పెంపుదలకు హీరోలకు పనేంటి? హీరోల టికెట్స్ ధరల కోసం నాయకులు ఎందుకు కలవాలి? గత ప్రభుత్వం వల్లే చిరంజీవి, ప్రభాస్, మహేష్ నాయకులు కలవాల్సిన అవసరం లేదు. చిత్ర పరిశ్రమ అంటే మాకు గౌరవం ఉంది. నారా చంద్రబాబు నాయుడు ఏనాడు చిత్ర పరిశ్రమను ఇబ్బంది పెట్టలేదు. పైగా అభివృద్ధికి దోహదం చేశారు. శంకర్ గారు చేసిన సినిమాలు సామాజిక స్పృహతో కూడి ఉంటాయి. సినిమా మంచి చెడు రెండు చెప్తుంది. మంచి మాత్రమే మనం తీసుకోవాలి. హీరో, దర్శకులు, నిర్మాతలు విలువలు పాటించాలి. వినోదంతో పాటు ఆలోచింపచేసే సినిమాలు రావాలి. ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండే సినిమా రావాలి. పెరిగిన టికెట్స్ ధరల వలన ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున గేమ్ చేంజర్ యూనిట్కి శుభాకాంక్షలు అని పవన్ అన్నారు. ఇక ఇదే ఈవెంట్లో రామ్ చరణ్ మాట్లాడుతూ ఈ సినిమాని రాజమండ్రిలో చాలా రోజులు చిత్రీకరణ జరిపాము. చిత్రంలో నేను చేసింది గేమ్ చేంజింగ్ పాత్ర కావచ్చేమో, కానీ నిజ జీవితంలో భారత రాజకీయాల్లో ఉన్న ఏకైక గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్. జనం కోసం తపన పడే గొప్ప నాయకుడైన అలాంటి వ్యక్తితో పాటు మేము జీవించడం, ఆ కుటుంబంలో పుట్టడం, ఆయన పక్కన నిల్చోవడం అదృష్టంగా భావిస్తున్నా. నిజ జీవితంలో పవన్ లాంటి గొప్ప నాయకులను చూసి ఆ స్ఫూర్తితోనే దర్శకుడు శంకర్ గేమ్ చేంజర్ పాత్రను రాసుకున్నాడేమో అనిపిస్తుంది అని రామ్ చరణ్ అన్నారు.